ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ. మహద్గురువుల అనుగ్రహం ఉంటేనే వారి చరిత్రలు తెలుసుకోగలం. మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి అంతిమ దశలో సేవ చేసే అదృష్టం కలిగిన భక్తుల్లో పాలకొల్లుకు చెందిన డాక్టర్ సత్యనారాయణ మూర్తి గారి గురించి చెప్పుకోవాల్సిందే. మూర్తి గారి కుటుంబం 150 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిని కొనసాగిస్తూ ఉంది. ఆ వారసత్వం అందిపుచ్చుకున్న మూర్తి గారు మానవత్వంతో ప్రజలకు వైద్య సేవలు అందించటం విశేషం. పాలకొల్లులో శ్రీ వెంకటేశ్వర నర్సింగ్ హోమ్కు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. మానవ సేవయే మాధవ సేవ అన్న చందంగా డాక్టర్ మూర్తి గారు ప్రవర్తించేవారు. పీఠాధిపతులు సాధువులు అంటే పరిత్యాగులని, జప తప సాధనలతో ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి కలిగిన వారనే భావనతో మూర్తి గారు ఉండేవారు. సంసార సాగరంలో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం. ఇటువంటప్పుడు మహాత్ముల వద్దకు ఎలా వెళ్ళగలం అనే భావనతో మూర్తి గారు ఉండేవారు. అందుకే దూరంగా ఉండటం మంచిదని భావించేవారు. డాక్టర్ మూర్తి గారి సతీమణి కుమారి మాత్రం విశ్వాసం భక్తితో సాధు సన్యాసులు మహాత్ముల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు. 1989వ సంవత్సరంలో ఎప్పుడు యాత్రలు మహాత్ముల దర్శనాలతో ముందుకు సాగుతున్న శ్రీరాములు అనే భక్తుడు హిమాలయాల్లో పరిచయమైన ఒక మహాత్ముణ్ణి పాలకొల్లుకు తీసుకువచ్చారు. సత్సంగం కార్యక్రమం ఏర్పాటు చేశారు. డాక్టర్ మూర్తి గారింటికి కూడా ఆ మహాత్ముడిని తీసుకువచ్చారు. శ్రీరాములు ఆ మహాత్ముడిని తీసుకువస్తున్నట్లు ముందుగానే సమాచారం తెలుసుకున్న డాక్టర్ మూర్తి గారు వైద్యశాలకు వెళ్ళిపోయారు. డాక్టర్ గారి సతీమణి కుమారి గారికి సేవ చేసుకునే అదృష్టం లభించింది. ఆ మహాత్ముని పాదస్పర్శతో తమ నివాసం పావనమైందని డాక్టర్ మూర్తి గారు మనసులోనే సంతోషించారు. 1990వ సంవత్సరంలో మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు పాలకొల్లులోని తన భక్తుడు లంకా సుబ్రహ్మణ్య శాస్త్రి గారింటికి వచ్చారు. జ్యోతిష్య శాస్త్రం వేద పురాణాల్లో అఖండ పాండిత్యం కలిగి సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి తెలియని వారు లేరు. డాక్టర్ మూర్తి గారిని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పుత్రవాత్సల్యంతో చూస్తుండేవారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి మహత్యం గురించి డాక్టర్ మూర్తి గారికి ఎంతో గొప్పగా చెప్తూ ఉండేవారు. ఇటువంటి తరుణంలో శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు తమ నివాసానికి రావటంతో డాక్టర్ మూర్తి గారిని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రావాల్సిందిగా ఆహ్వానించారు. 3 రోజులైనా స్వామీజీని దర్శించుకోవడానికి డాక్టర్ మూర్తి గారు రానేలేదు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు అక్కడి నుంచి మరో భక్తుడు నాగేశ్వరరావు నివాసానికి వెళ్ళారు. ఈ భక్తుని ఇల్లు డాక్టర్ మూర్తి గారింటికి దగ్గరలోనే ఉంది. దీంతో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు డాక్టర్ మూర్తి గారికి ఫోన్ చేసి ఈ విషయం తెలిపి స్వామీజీని సాయంత్రం 6 గంటలకు దర్శనం చేసుకోమని సూచించారు. ఆ సమయంలో తన వైద్యశాలలో రోగులు ఎక్కువగా ఉంటారని స్వామీజీ దర్శనానికి వెళ్ళలేరని డాక్టర్ మూర్తి గారు భావించారు. యథావిధిగా హాస్పిటల్కు మూర్తి గారు వెళ్ళారు. డాక్టర్ గారిని కలవాలంటే 10 రోజుల ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రోగులకు ఉండేది. ప్రతిరోజు రాత్రి 11 గంటల వరకు 60 మంది రోగులకు వైద్య పరీక్షలు చేస్తూ ఉంటారు డాక్టర్ గారు. సాయంత్రం 6 గంటల సమయం సమీపిస్తుండగా ఇంకా 15 మంది రోగులను పరీక్షించాల్సి ఉంది. వీరంతా ముందుగానే అపాయింట్మెంట్ తీసుకున్నప్పటికీ ఆ సమయానికి ఏ ఒక్కరూ రానందున
మునుపెన్నడూ ఇలా జరగలేదే అని డాక్టర్ మూర్తి గారు ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక చేసేది ఏముందిలే, సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పినట్లు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనంకు వెళ్ళాలని ఇంటికి వెళ్ళారు. అప్పటికే డాక్టర్ గారి భార్య స్వామీజీ దర్శనానికి బయలుదేరబోయి ఆ సమయంలో ఇంటికి వచ్చిన డాక్టర్ గారిని చూసి నివ్వెరపోయింది. తాను కూడా స్వామీజీ దర్శనానికి వస్తున్నానని డాక్టర్ గారు ఎప్పుడైతే చెప్పారో ఇది కళా నిజమా అని ఆశ్చర్యపోయింది. చాలా సంతోషించింది ఆయన భార్య. నాగేశ్వరరావు గారింటికి డాక్టర్ గారి దంపతులు వెళ్ళేటప్పటికి అక్కడ ఆశ్రమ కన్యలు కలశం పెట్టి లయబద్ధంగా మంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా స్వామీజీ వారికి పూజలు చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ విరాజిల్లిన అలౌకిక వాతావరణానికి ముగ్ధుడైన డాక్టర్ గారు చాలా సంతోషించారు. ఆ కార్యక్రమాలను కుతూహలంతో గమనిస్తూ కూర్చున్న ఆ దంపతులను కొంతసేపు తర్వాత సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఏకాంతంగా డాబాపై కూర్చున్న శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు. శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి నమస్కరించి వారితో డాక్టర్ గారి దంపతులు మాట్లాడుతూ ఉండగా వేరొకరి దంపతులు వచ్చారు. వాళ్లకు చోటు ఇవ్వడానికి వీళ్ళు మరికొంత వెనుకకు జరిగారు. ఇలా కొంచెం కొంచెం వెనుకకు జరుగుతూ డాక్టర్ గారి దంపతులు అందరికంటే చివరికయ్యారు. ఇందులో విశేషం ఏమిటంటే ఎన్నడూ అలాంటి సందర్భాల్లో కనపడని ప్రసిద్ధుడైన డాక్టర్ మూర్తి గారిని చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయి, ఏంటి సార్ మీరు కూడా వచ్చారా అని కుశల ప్రశ్నలు వేశారు. మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధిలో డాక్టర్ గారి కుటుంబం గంట సేపు గడిపింది. చాలా హాయిగా ప్రశాంతంగా అనిపించింది డాక్టర్ గారి మనసుకు. పూర్ణ పురుషుని సన్నిధి అంటే అలాగే ఉంటుంది కదా. ఎందుకో ఏమో మరొకసారి కూడా ఆ మంగళమూర్తిని దర్శనం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డాక్టర్ గారు అనుకున్నారు. అయితే ఆ మర్నాడు విచారిస్తే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఉదయం 5 గంటలకే అక్కడి నుండి వెళ్ళిపోయారని తెలుసుకున్నారు. ఇలా కొంతకాలం గడిచాక డాక్టర్ మూర్తి గారి అమ్మాయి వివాహం విషయంలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్దకు ఏ విధంగా డాక్టర్ గారి కుటుంబం వెళ్ళిందో, ఆ సమస్యలకు ఎటువంటి పరిష్కార మార్గం లభించిందో తదుపరి భాగంలో చెప్పుకుందామా. శ్రీ పూర్ణానంద అనుగ్రహ ప్రాప్తిరస్తు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి.